హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు. అన్ని పార్టీలు దీని మీద ఏ పార్టీ కూడా మాట్లాడట్లేదు. మీరే దీన్ని ఇడి చేస్తున్నారు. ఎట్లా చూడాలి? ఎన్ని గ్రామాలు ఇబ్బంది అవుతున్నారు? ఇలా మొత్తము చుట్టుపక్కల ఉన్న 50 కిలోమీటర్ల వరకు మొత్తము 10 మండలాలు 2 పట్టణాలకి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. ఇలా ఇలా తెలంగాణ మీద ప్రేమ కేసీఆర్ గారికి ఎట్లయితే ఉంటుందో ఇలా హుజూరాబాద్ మీద ప్రేమ మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే ఉన్నట్టు కనపడతా ఉంది. బీజేపీ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ వాళ్ళు మాత్రము నిద్రపోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. ఇలా ఎట్టు పరిస్థితిలో రాబోయే కాలంలో తీవ్రమైన పరిణామాలు వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితికి వస్తుంది. ఎట్టు పరిస్థితిలో ఈ డంపింగ్ యార్డ్ని మాత్రం ఇలా పెట్టడానికి వీళ్ళు లేదు కాక లేదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. ఇన్ఛార్జ్ మంత్రిగా పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఆయన దృష్టికి తీసుకుపోయారు మీరు ఎప్పుడన్నా? ఇలా ఇన్ఛార్జ్ మినిస్టర్గా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. జిల్లా మంత్రులైన పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ కుమార్ గారు నలుగురు దృష్టికి అసెంబ్లీలో తీసుకుపోయినా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వినబడేలాగా అసెంబ్లీ సాక్షిగా ఇలా ముఖ్యమంత్రి గారు కూడా మా 2,50,000 మంది గొంతుగా నేను వినిపించడం జరిగింది. ఎట్టు పరిస్థితులు ఇక్కడ డంపింగ్ యార్డ్ పెట్టడానికి వీలు లేదని ఇలా ప్రత్యేకంగా పోతిరెడ్డిపేట పోషమ్మ గుడి దగ్గర నుంచి వెంకట్రావుపల్లి నుంచి ఎందుకు స్టార్ట్ చేయడం జరిగిందంటే ఈ రైట్ సైడ్ చెరువు చూడొచ్చు. రేపు ఈ దీనివల్ల ఈ నీళ్ళన్నీ కూడా చెడిపోయి ఆ చెడు నీళ్ళు మొత్తం కూడా ఈ వెంకట్రావుపల్లి గ్రామంలో ఉన్న పోతిరెడ్డిపేట గ్రామంలో చెరువులో కలుస్తూ ఉంటాయి. ఆ చెరువులో వాళ్ళు కలిసిన తర్వాత ఆ నీళ్లు రేపు వ్యవసాయానికి రేపు నీళ్లు పెట్టుకుంటే విషం నీళ్లు మేము పంటలకు ఇచ్చినట్టు అవుతుంది. రేపు మంచినీళ్ళు తాగితే విషం నీళ్ళు తాగినట్టు అవుతుంది. రేపు ఈ వాతావరణం పాడైపోతే రేపు మేము ఊపిరి పీల్చుకుంటే మా ఊపిరితిత్తులు పాడైపోతాయి. రేపు భవిష్యత్తులో యువకులకి పిల్లలు పుడితే వాళ్ళ హ్యాండిక్యాప్ పిల్లలు పుట్టే ప్రమాదం ఉంది. నల్లగొండలో ఫ్లోరోసిస్ వల్ల ఎట్లయితే ఇబ్బంది పడరు అదేవిధంగా మళ్ళీ ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. కాబట్టి మేము వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎట్టు పరిస్థితిలా ఇక్కడ పెట్టడానికి వీలు లేదు. డంపింగ్ యార్డ్ని పెట్టనివ్వము. ఇవాళ వాళ్ళకి డంపింగ్ యార్డ్ మీద అంత ప్రేమ ఉంది. రేవంత్ రెడ్డి గారి డంపింగ్ యార్డ్ని తీసుకుపోయి కొడంగల్లో పెట్టుకోమన్నారు. కొడంగల్లో పెట్టే పరిశ్రమలు తీసుకొచ్చి మా హుజూరాబాద్లో పెట్టాలి. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన పాపానికి ఇలా వాళ్ళు రిటర్న్ గిఫ్ట్గా ఇట్లా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ డంపింగ్ యార్డ్ని మాకు రిటర్న్ గిఫ్ట్గా ఇస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్నారా, మీ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నారా పాదయాత్ర? జేఏసీ ఆధ్వర్యంలో పార్టీకి అతీతంగా అనేది మేము చేస్తూ ఉన్నాం. ఎట్టు పరిస్థితిలో వాళ్ళు మాత్రం ఇది గతం చేయకపోతే మేము ఊరుకునే ప్రసక్తే ఉండదు. రేపు రాబోయే స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే ప్రమాదం ఉన్నది. ఊరుకోం. ఎట్టు పరిస్థితిలో డంపింగ్ యార్డ్ని రద్దు చేయాల్సిందే. ఇలా ఎట్టు పరిస్థితిలో ఈ డంపింగ్ యార్డ్ వస్తే రకరకాల రోగాలు, కరోనా కంటే కూడా డేంజరస్ అయింది ఈ డంపింగ్ యార్డు. కరోనా కంటే కూడా డేంజరస్. ఎన్ని కిలోమీటర్ల సరౌండింగ్ రకరకాల రోగాలు వచ్చే ప్రమాదం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 50 కిలోమీటర్ల వరకు ఇలా మొత్తం కూడా ఖతమైపోతుంది. మా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలలో ఉన్న 107 గ్రామ పంచాయతీలు, 2 పట్టణాలలో ఉన్న 60 వార్డులు మొత్తం ఖతమైపోతాయి. ఎల్కతుర్తి మండలంలో ఉన్న ప్రజలు, భీమదేవర్ మండలంలో ఉన్న ప్రజలు, సైదాపూర్ మండలంలో ఉన్న ప్రజలు, కేశవపట్నంలో ఉన్న ప్రజలు, మానకొండూరులో ఉన్న ప్రజలు అంటే మొత్తము 10 మండలాలు ఇలా 2 పట్టణాలు టోటల్ ప్రజలు లక్షలాది మంది జీవితాలని రేవంత్ రెడ్డి గారు నాశనం చేయబోతా ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. బీఆర్ఎస్ హయాంలో దీన్ని తీసుకొచ్చారని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఇంకొకసారి ఇట్లాంటి ఆరోపణలు ఎవరైనా చేస్తే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చెప్పులు తీసుకొడతారు. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ చేసింది ఎవరు? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 26/7/2024 ఇలా కలెక్టర్ గారు క్లియర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయబట్టి ఈ ఆదేశాల మేరకు ఇలా మేము ప్లాంట్ని పెడుతున్నామని క్లియర్గా వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు డ్రామాలు చేసుడు ఎక్కడిది? ఇలా ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్, రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నది బీజేపీ. ఇలా క్యాన్సిల్ చేయాల్సింది ఎవరు? వాళ్ళే కదా. ఎట్టు పరిస్థితిలో వాళ్ళు క్యాన్సిల్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కలిసే ప్రయత్నం చేసిరా ఈ ఇష్యూ మీద? బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు వాళ్ళిద్దరూ ఇలా ఇంత పెద్దగా ఎదిగిరంటే మా ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళకి ఓట్లేస్తేనే వాళ్ళిద్దరు ఇంత పెద్ద లీడర్లు అయ్యారు. ఇలా వాళ్ళిద్దరిది బాధ్యతగా ఇవాళ ఎట్టు పరిస్థితిలో వాళ్ళిద్దరిది బాధ్యత ఉంది ఈ డంపింగ్ యార్డ్కి వ్యతిరేకంగా కొట్టడానికి. మీరు యాక్టింగ్ చేస్తే రేపు ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రజలందరూ కూడా రేపు టైం వచ్చినప్పుడు కర్ర కాల్చి వాత పెడతారు. రేపు రాబోయే కాలంలో
వాళ్ళు తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కొంటారు. చివరిగా చెప్పండి, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రభుత్వం మీరు ఏం చేస్తారు, ఈ ప్రజలు ఏం చేస్తారు? ఇక్కడ ప్రజలు మేము వెనుకకి తీసుకోకపోతే రేపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా పోతాము, రేపు హైకోర్టులో కూడా వేస్తాము, వీధి పోరాటాలు కూడా చేస్తాము. రేపు కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా ఈ ప్రాంతంలో తిరిగే పరిస్థితి ఉండదు. అది మంత్రే కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితికి వస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా వెనుకకి తీరాల్సిందే, వాళ్ళకి ఆప్షన్ లేదు.